నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా 95% జనాల్లో ఉన్న మనం చట్టబద్ధంగా మనం చేస్తున్న పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా సక్రమమైన మార్గంలో కోటీశ్వర్లయ్యే పద్ధతి, సిస్టమ్ తెలుసుకోవడానికి మనం సమావేశమయ్యాం ఫ్రెండ్స్. ఏ కంపెనీ మన కంపెనీ కాదు, ఈ కంపెనీ కూడా నా కంపెనీ కాదు. కానీ మన సమయానికి, మన శ్రమకు మనకు డబ్బు రావడమే కాకుండా ఎవ్వరికి కూడా నష్టం కలిగించకుండా డబ్బు సంపాదించే ఒక గొప్ప మార్గం. కోటాను కోట్లు సంపాదించవచ్చు, కానీ ఒక చీమకు కూడా హాని చేయకుండా. అందుకే ఫ్రెండ్స్, ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. మీకు 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం. మీ సీనియర్ కోసం, అంటే ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారో అతని కోసం కానీ కంపెనీ కోసం కానీ మనం పని చేయకూడదు. మన కోసం మనం చెయ్యాలి. మనకు డబ్బు అవసరం, కానీ మనకు వచ్చే డబ్బు ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు మిత్రులారా. మనం కూడా ఎక్కడ నష్టపోవద్దండి. ఎందుకంటే రిస్క్ అండ్ రివార్డ్ అనేది ఉంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకొని మనం గనక అత్యాశకి వెళ్ళినట్లయితే, ఆశ ఉండాలి మన జీవితంలో, కానీ నిరాశ ఉండకూడదు. అదేవిధంగా దురాశ, అత్యాశ కూడా ఉండొద్దు ఫ్రెండ్స్. ఈ దురాశ, అత్యాశ మూలంగా చాలా మంది నష్టపోతూ ఉంటారు నెట్వర్క్ రూపకంలో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మన చుట్టూ విష వలయంలో మనం ఉన్నాం. కలియుగం ఎండింగ్ టైంలో మనం ఉన్నాం. మోసపూరితమైన మనసుల ద్వారా జాగ్రత్తగా మనం ఉండాలి. భారత ప్రభుత్వం ఏం చెప్తుంది దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. మన సమయం ఇవ్వకుండా, మనం పని చేయకుండా కోటాను కోట్లు వస్తాయని చెప్తే అది వినడానికి ఇంపుగా ఉంటుంది తప్ప వాస్తవానికి ఎంతో దూరంలో ఉంటుంది మిత్రులారా. ఎంతో కష్టపడితే కానీ డబ్బు రాదు మనకు. ఆ డబ్బును వ్యర్థం చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, మనం ప్రజెంటేషన్లోకి వెళ్దాం. మీ మొబైల్ని హారిజంటల్గా ఉంచండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని, పదాన్ని మీరు శ్రద్ధగా ఆలకించండి. ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప మీరు కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే ఈ 45 మినిట్స్లో మీరు ఎంతో ఇన్ఫర్మేషన్ తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఫ్రెండ్స్, 30 ఇయర్స్ నా నెట్వర్క్ జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులను చూడడం జరిగింది. కాబట్టి నెట్వర్క్ రూపేణా ఇంకెవరు కూడా నష్టపోవద్దు అనే ఉద్దేశంతో ఒక నెట్వర్క్ ప్రేమికునిగా ఈ కంపెనీతోటి రేపు 3వ తారీఖు కనుక వచ్చినట్లయితే 2 సంవత్సరాలు 24 నెలలు నా అసోసియేషన్ మీతో చూపెడతా ఉన్నా. ఇంకొక కంపెనీలో నేను సంతకం పెట్టలేదు ఫ్రెండ్స్. కారణం నా దగ్గర కంపెనీలు రాలేదని కాదు, కోకొల్లల కంపెనీలు వస్తాయి. కంపెనీలో చేరితే డబ్బులు రాదు ఫ్రెండ్స్. కంపెనీలో చెయ్యాలి అంటే మన అంతరాత్మ ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎవరిదైనా డబ్బే వేరే వాళ్ళు బాధపడుతూ మనకు డబ్బిస్తే ఆ డబ్బు మన పేయికి పట్టదు ఫ్రెండ్స్. సంతృప్తి ఉండదు అందులో. సో మై డియర్ ఫ్రెండ్స్, శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క ప్రెజెంటేషన్. ఏదైనా అర్థం కాకపోతే నోట్ చేసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్కు మేము ఆన్సర్ ఇవ్వడానికి నేను, నా ప్యానల్ లీడర్స్ రెడీగా ఉన్నాం. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. రాబోయే భావి తరాల వాళ్ళు నెక్స్ట్ మనీ కంటే ముందు, నెక్స్ట్ మనీ కంటే తర్వాత అని చర్చించుకునే రోజులు రాబోతా ఉన్నాయి. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా, క్రీస్తు శకము క్రీస్తు పూర్వం లాగా. మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ప్రోడక్ట్ బేస్డేనండి.
అవసరాల రీత్యా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే వాడుతూ ఉన్నాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో వాడుతూ ఉన్నాం. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా వాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ అండి. B2C డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో టెక్నాలజీ యాప్ తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ మొట్టమొదటిసారి. అయితే ఫ్రెండ్స్, వాటికి దీనికి తేడా ఏంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. B2B, B2 వర్సెస్ C. B2B అంటే మన అలవాట్లను మార్చుకోకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎక్కడైతే మనం డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపండి. మై డియర్ ఫ్రెండ్స్, మన ఖర్చులలో సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. B2C విషయానికి వచ్చినట్లయితే పేటిఎం 16 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. పేటిఎం ఆలీబాబా పార్ట్నర్ ఉంది, చైనా పార్ట్నర్ ఉంది. అందులో ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫీట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు. B2B ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. ఇది ఇండియన్ అప్లికేషన్ ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే ప్రోగ్రామ్ నడుస్తుందో దాంట్లో భాగంగా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, B2B డెవలపింగ్ యాప్. మన ఖర్చులలో పొదుపండి. ఆ తర్వాత మిత్రులారా, భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రోడక్టే. ఇది ఒకే ఒకటి సర్వీస్ సెక్టార్. అంటే అర్థం చేసుకోండి మీరు, సర్వీస్ అంటే ఏంటి. 36 సార్లు భారత ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మిత్రులారా. అదే కాకుండా ఇన్స్టెంట్ పేఅవుట్ అండి. 24/7 30 ఇయర్స్ నా నెట్వర్క్ జీవితంలో నేను ఎక్కడా చూడలేదండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేఅవుట్. బ్యూటిఫుల్, వండర్ఫుల్ సిస్టమ్. దాని తర్వాత ఈ వ్యాపారంలో మనం దిగాలనుకుంటే డిజిటల్ సర్వీసెస్, నో ఫిజికల్ మూమెంట్. 30 సంవత్సరాలు నేను డోర్ టు డోర్ తిరిగా, ప్రోడక్ట్లు మోసా. ఇక మనకు అదంతా లేదండి. చింత 24 నెలల నుంచి ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటా ఉన్నా. మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేయొచ్చు, ఇన్క్లూడింగ్ డెవలప్మెంట్ మీటింగ్స్తో సహా. మీకు తెలుసు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీటింగ్స్, డెవలప్మెంట్స్ ఉండాలా. వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు మిత్రులారా. ఖర్చు బారేడు, సంపాదన మూరేడు. చెప్పడానికి చెప్తారు, ఖర్చు చూపించారు ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. కానీ ఇక్కడ మీకు ఖర్చే లేదండి. ఏం చూపిస్తారు మీరు? ఉదాహరణకు మీరు ఇప్పుడు 9 గంటలకు ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తా ఉన్నారండి. ఎక్స్పెండిచర్ జీరోనా కాదా? ఎస్ఆర్ నో మీ పేపర్ మీద రాసుకోండి. ఖర్చు చేసిన తర్వాత సంపాదించడం, అది 30 సంవత్సరాలు నేను చేశానండి. మిత్రులారా, అన్ని ప్రాంతీయ భాషల్లో మన బ్రతుకులలో మార్పు రావాలి అని 1% మీకు కోరిక ఉంటే 100% మనకు సపోర్టింగ్ ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది మీరు అర్థం చేసుకోండి మీరు. దాని తర్వాత మిత్రులారా, ఇంకా ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. మీకు చెప్పా నేను. నెక్స్ట్ కామర్స్. మీకు అవసరం అనుకుంటే మీరు ఆర్డర్ చేయొచ్చు. చేసినట్లయితే మీకు ఇంటికి డెలివరీ అయిపోతుంది. అయితే మై డియర్ ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి, ఇప్పటి వరకు నెట్వర్క్ సిస్టంలో వాళ్ళ దగ్గర దొరికిన ప్రొడక్ట్స్ బయట దొరికాయండి. మోసం చేయడానికి కోకొల్లలు ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి, సత్యం చెప్పేవాళ్ళు కోకొల్లలు లేరు. ఇది కలియుగం, ఇలానే ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. కానీ నెక్స్ట్ మనీలో, నెక్స్ట్ కామర్స్లో మీకు మార్కెట్లో దొరికే వస్తువులే బ్రాండెడ్ ప్రోడక్ట్ కాబట్టి ధర ఎంత అనేది మీకు తెలుస్తుంది. ఎస్ఆర్ నో రాసుకోండి ఫ్రెండ్స్. నెట్వర్క్లో మొట్టమొదటిసారి జరిగింది ఇది. బయట దొరికే ప్రోడక్టే ఇక్కడ దొరుకుతా ఉంది. ధరలో ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది నెక్స్ట్ మనీలో. అదే కాకుండా మిత్రులారా, మీరు ఖచ్చితంగా ప్రోడక్ట్ కొనాలనే రూల్ లేదు. ఎస్ఆర్ నో రాసుకోండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం హ్యాపెండ్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. గొల్లాలు లేని కంపెనీ.
మై డియర్ ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ మనీ చేయమని చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైటే కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొద్దిగా పేషెన్సీ అవసరం, ఓపిక అవసరం. మనకు అన్ని ఇన్స్టెంట్ కావాలంటే ఎలా అవుతుంది మిత్రులారా? 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతావనిలో గొప్పవాడే గొప్పగయ్యాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడయ్యాడు. ఎస్ఆర్ నో రాసుకోండి. కారణం ఏంటి? వాడు మనకింత ముష్టి జీతం ఇచ్చేశాడు, మన సమయాన్ని కొనేశాడు. కానీ మన కోసం ఒక సిస్టమ్ వచ్చింది. ఏసియా ఖండములోని 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒకే ఒక కంపెనీ, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. మై డియర్ ఫ్రెండ్స్, వస్తువులే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ థైరో కేర్ ద్వారా వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ మన భారతదేశంలో ఉంది. ఇక్కడ కూడా మీరు అన్ని రకాల టెస్ట్లు అండి, ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, ఎవ్రీథింగ్. ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు, ఇంటికే రిపోర్ట్ వస్తుంది. గూగుల్ బాబాని అడగండి, బయటికంటే తక్కువ ధర మనకు దొరుకుతుంది. సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, మర్చిపోకండి మిత్రులారా. ఆ తర్వాత 85% డెవలప్ అయింది నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ప్రతి ఒక్క వ్యాపారాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సర్వీస్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ప్లంబరు, ఒక ఎలక్ట్రీషియను, అందరూ కూడా వాళ్ళ సర్వీసెస్ విస్తరించవచ్చు, వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా మనకు ఆదాయం. 85% డెవలప్ అయింది మిత్రులారా. 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్. ఇది డెవలపింగ్ కంపెనీ. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్ అప్లికేషన్ ఇది. ఇక్కడ రిటర్న్ ఇచ్చేది ఉంది, బయట మనకు రిటర్న్ ఇచ్చే సిస్టమ్ లేదు, ఓన్లీ వన్ సైడే ఉంది, B2Cలో. అర్థం చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 8 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. ఫ్రెండ్స్, మన చేతిలో ఉన్న ఆనిముత్యం నెక్స్ట్ మనీ 1 జనవరి 2017న లాంచ్ అయింది. ఎందుకు లాంచ్ అయ్యింది ఇది మనం అర్థం చేసుకోవాలి. 2016 సంవత్సరంలో భారతదేశం మర్చిపోలేని సంవత్సరం, నోట్లబందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ CMD గారు అక్కడికి వెళ్ళారు. మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు మన లైఫ్ టర్నింగ్ అక్కడ అయింది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C, వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ ఫ్రెండ్స్. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు వచ్చిన ప్రాఫిట్లో 90%, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం హ్యాపెండ్ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్. 90% అండి పేఅవుట్ ఉన్న కంపెనీ. ఆ తర్వాత గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. ఇక్కడ సంపాదించలేని వ్యక్తి ఎక్కడ సంపాదించలేడు, ఇది అసంభవం. నా 30 years అనుభవంతో చెప్తున్నా. ఎంతో మంది టెస్ట్ చేసుకొని కూడా వచ్చారు మిత్రులారా. ఎస్, బయట తిరిగి తిరిగి వచ్చేసారు. సో మై డియర్ ఫ్రెండ్స్, టైం ఎంత వేస్ట్ అయింది అర్థం చేసుకోండి. ఆ తర్వాత లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు, మీకు తెలుసు. వాళ్ళ ఇంటెన్షన్ డబ్బులు కలెక్ట్ చేయడం. మిత్రులారా, ఈ కంపెనీ అలా చేయలేదండి. దాదాపుగా సంవత్సర కాలం 27 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించింది. గవర్నమెంట్ వెబ్సైట్ అండి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, 277 సీరియల్ నెంబర్ ఫర్ లీగాలిటీ. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఈరోజు ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ నెక్స్ట్ మనీ. దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత
ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ 28 సంవత్సరాలు మాత్రమే. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013. సార్ పేరు వస్తుంది అక్కడ. సార్తో పాటు మేడం పని చేస్తా ఉన్నారు. ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ దీస్ 2 పీపుల్. మై డియర్ ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ నాకు తెలియదండి. 3వ తారీఖు అక్టోబర్ 2019 వచ్చాను. ఆ తర్వాత మీకు తెలుసు, మంచి మంచి ఉద్యోగాలు ఊస్టింగ్ అయిపోయాయి, వ్యాపారాలు తలక్రిందులు అయిపోయాయి. ఇంకా ఆ దెబ్బ నుంచి మనం కోలుకోలేదు మిత్రులారా. కానీ వీళ్ళిద్దరి సర్వీస్ డెడికేషన్ వండర్ఫుల్ మిత్రులారా. మీకు లైవ్లో నేను చూపిస్తాను ఏం జరిగిందో. వాళ్ళ యొక్క సర్వీస్ అంత మనస్ఫూర్తిగా చేస్తా ఉన్నారు, ఇష్టంతో ఎంచుకున్న రంగం. విజన్ ఆఫ్ ద కంపెనీ, మిషన్ ఆఫ్ ద కంపెనీ మొట్టమొదటిసారి జరిగింది. ప్రొడక్ట్ బేస్డ్ నుంచి సర్వీస్ సెక్టార్ మొట్టమొదటిసారి తీసుకురావడం జరిగింది. నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ? మొదట స్వదేశాల్లో, ఆ తర్వాత విదేశాల్లో. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఈరోజు మీరు వాడుతున్న గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, అది ఎలాగో వాడుతున్నాం మనం. ఇక్కడ కూడా మనం సెండ్ మనీ చేయొచ్చు. ఏ యాప్ లేకపోయినా ఐఎంపిఎస్ చేయొచ్చు. నిమిషాల్లో డబ్బులు తీసుకుంటారు. ఐఎంపిఎస్ ఎడ్యుకేషన్లో మీకు లైవ్లో నేను చూపిస్తాను మిత్రులారా. గతంలో చూపించాను, మళ్ళీ చూపిస్తాను ఎడ్యుకేషన్ సెషన్లో. అయితే మై డియర్ ఫ్రెండ్స్, సభాముఖంగా మీకు చెప్తున్నా, మన బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేం. ఎందుకంటే అది B2B, ఇది B2B, అది B2C. కాబట్టి నేనేమంటున్నా ఫ్రెండ్స్, ఈ యాప్ను మీరు ఒక పొదుపు సేవింగ్స్ యాప్గా వాడుకోండి. మధ్య తరగతిలో నుంచి రిచ్ క్లాస్ కావడానికి ఒక 2 గంటల టైం ఇవ్వండి. డబ్బు సంపాదించాలనుకుంటే, అర్నర్స్ కావాలనుకుంటే, దిస్ ఈజ్ మై అడ్వైస్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. లేదండి నేను ఓపెన్ అయినాక వస్తా, మోస్ట్ వెల్కమ్, నో ప్రాబ్లం. ఆ తర్వాత మిత్రులారా, 90% మనకు నచ్చిన తర్వాత దేశమంతా అక్కరలేదు. మీరు దిగజారిపోయి మనం పని చేయాల్సిన అవసరం లేదు. మీరు డిమాండ్గా పనిచేయండి. ఎందుకంటే 5 మంది అవసరం మనకి ఈ భూమి మీద బ్రతికుండగా. కాబట్టి గన్ షాట్ మీరు కోటీశ్వర్లు అవుతారు. కానీ సబ్జెక్టును ఫస్ట్ మీరు నేర్చుకోండి. సబ్జెక్ట్లో ఎవరికైనా నష్టం ఉందా? మీ ఫేస్ వాల్యూ ద్వారా వచ్చే బిజినెస్ కొద్దిసేపే నడుస్తుంది మిత్రులారా. కానీ సిస్టమ్ అర్థం చేసుకొని వచ్చిన వ్యక్తి ఫర్ ఎవర్గా ఉంటాడు. కాబట్టి సిస్టమ్ అతనికి అర్థం కావాలంటే మీరు అర్థం చేయించాలి. లెర్న్ డూ టీచ్, లెర్న్ డూ టీచ్. ఆ తర్వాత ఈ కామర్స్ మన వ్యాపారం, ఫ్యూచర్ బిజినెస్ అంతా ఈ కామర్సే. ఆ తర్వాత B2B. మిత్రులారా, ఈరోజు మనకు 2వ తారీఖు అక్టోబర్ మాసం 2021 శనివారం. ఈ రోజు వరకు భారతదేశంలో ఒకే ఒక కంపెనీ B2B, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా నెక్స్ట్ మనీ నెంబర్ 1 ఉంటుందండి. ఈ నా 24 నెలల అనుభవంలో 4 కంపెనీలు లిస్టింగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ అన్నారు. ఆ కంపెనీలు ఈరోజు లేవు. తస్మాత్ జాగ్రత్త. మోసం చేసేవాళ్ళు మన చుట్టూ ఉన్నారు. ఒక ఫ్రెండ్ రూపంలో వస్తాడు, ఒక రిలేటివ్ రూపంలో వస్తాడు, వాళ్ళ వాలిన ప్రేమ వ్యక్తం చేస్తారు. మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, మన ఆదాయం మన చేతిలో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. దీంట్లో విధానాలు 2 స్టెప్స్ అండి, 3 మార్గాలండి. మొదటి స్టెప్ 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలండి. అందరూ ఫ్రీ సైన్ అప్ ఇస్తున్నారు, కానీ సర్టెన్ టైం వరకు వాళ్ళ కిట్టు కొనుక్కోవాలి. ఆ కిట్టు బయట లభ్యం కాదు. విచిత్రం చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ, ఒకే ఒక కంపెనీ 6 నెలలు 6 సంవత్సరాలు వచ్చినా కూడా మీ యాప్ డిలీట్ కాబడదు. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత మీరు ఫ్రీ సైన్ అప్ చేసినప్పుడు వాళ్ళకొక 50, మనకొక 50 చేయించిన వాళ్లకు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఈరోజు మీరు 10 సైన్ అప్లు చేయించారు.
500 రివార్డ్ పాయింట్స్ 500 రూపాయలతో సమానం మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. చాలా మంది డబ్బులు కట్టమంటారు, వాళ్ళ దగ్గర కొనుక్కోమంటారు. నో, ఒక్క రూపాయి కట్టనటువంటి వ్యక్తికి కూడా పొదుపు జరిగే అవకాశం ఉంది మిత్రులారా. ఒకే ఒక ఆర్గనైజేషన్, దట్ ఈస్ నెక్స్ట్ మనీ. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ గతంలో వ్యాపారం జరిగింది, ఇప్పుడు వ్యాపారం జరుగుతుంది. కేవలం మీరు యాప్ను దీని త్రోగా యూజ్ చేయండి. కేవలం మీ దగ్గర గనక ఆ యాప్ ఇంతకుముందు ఇన్స్టాల్ అయి ఉంటే దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ మనీ త్రోగా మీరు షాపింగ్ చెయ్యండి. మీకు ఆటో మోడ్ సిస్టమ్ ద్వారా అదంతలా అదే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత నేను దీన్ని మాత్రమే ప్రమోట్ చేస్తానండి, దీన్ని మాత్రం నేను 2 గంటలు టైం ఇస్తానండి అని మీరంటే మిత్రులారా, నెలకు 1,00,000 కాదండి, నెలకు 30 లక్షల రూపాయలు తీసుకోవచ్చు ఈ విధానంలో. వండర్ఫుల్ సిస్టమ్ క్రియేటెడ్ బై అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ప్లానెట్ మీద లేదు. ఎవరు నన్ను అడగండి, ఏ కంపెనీ నన్ను అడగండి, నేను ఒక్క రూపాయి పెట్టను ఫ్రెండ్స్. కేవలం సర్వీసులు వాడుకుంటా, ఆ సర్వీసుల మీద నాకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను ప్రమోట్ చేయడం ద్వారా డైలీ 1 lakh రూపీ ఇన్కమ్ వచ్చే సిస్టమ్ ఈ భూమి మీద లేదు మిత్రులారా. తస్మా జాగ్రత్త. మోస కంపెనీలు చాలా ఉన్నాయి మన చుట్టూ. రెండో స్టెప్ అండి, ప్రైమ్ మెంబర్షిప్. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఈరోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది మిత్రులారా. ఫ్రీ సైన్ అప్ అంటే ఆఫర్స్ అండ్ టైఅప్. ప్రైమ్ మెంబర్షిప్ అంటే రీఛార్జ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావచ్చు, బిల్లింగ్ కావచ్చు, బుకింగ్ కావచ్చు. ఇవి వాడుకోవడానికి మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటున్నారు. ఉదాహరణకు అమెజాన్ తీసుకోండి ఫ్రెండ్స్, 999 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. సంవత్సరానికి ఒక గొల్లెం అనేది ఉంది, అక్కడ కండిషన్ ఉంది, ఇక్కడ లేదండి మిత్రులారా. దీన్ని కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు మిత్రులారా. ఈ రోజు మీరు ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఈ ప్రైమ్ మెంబర్షిప్ ఫర్ లైఫ్ టైం. ఆ తర్వాత ఈ ప్రైమ్ మెంబర్షిప్కి ఇచ్చే డబ్బులు రివార్డ్ పాయింట్స్ వస్తుంది, ఆ రివార్డ్ పాయింట్స్ కూడా మనకు రిటర్న్ అవుతా ఉన్నాయి. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. 1770 ఎడ్యుకేషన్లో మీకు నేను నేర్పిస్తాను మిత్రులారా. రీఛార్జ్ చేసుకుంటున్నాం ఇప్పటి వరకు సేమ్ అమౌంట్, బయట ఎంత రీఛార్జ్ చేసుకుంటున్నామో ఇక్కడంతే రీఛార్జ్ చేసుకుంటున్నాము. 2% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ అండి. మళ్ళీ 1% మన రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. బుకింగ్ సెక్షన్లో మిత్రులారా, ఈరోజు కొన్ని సెలెక్టెడ్ రూట్స్ ఉన్నాయి, 3,000 to 4,000 రూపీస్ సేవింగ్స్ అయిపోతుంది ఫ్లైట్ బుకింగ్. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సిస్టమ్ రాబోతుంది. 1 or 2 ట్రాన్సాక్షన్స్ లో మీ ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు రిటర్న్ వచ్చే విధంగా కంపెనీ పనిచేస్తా ఉంది మిత్రులారా. నెక్స్ట్ షాపింగ్, నెక్స్ట్ కామర్స్ లో 10 to 100% వరకు మీకు రిఫండ్ అవుతుంది. గవర్నమెంట్ సర్వీసెస్ లో మనకు అక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తుంది మిత్రులారా. ఇది మీకు 1770 ఎడ్యుకేషన్ లో నేను లైవ్ లో చూపిస్తాను మిత్రులారా. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి మిత్రులారా. ఒక కుటుంబానికి సంవత్సరానికి 17,831 మిగిలింది. గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. మరి మీరు ఆలోచన చేయండి, ఒక 1,770 రూపాయలతోటి మనం ఏమి వ్యాపారం చేయలేము. వ్యాపారం కాదు ఇది, పొదుపు. సంవత్సరానికి 17,000 ప్రాఫిట్ డీలింగ్. ఆ తర్వాత పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఈ సిస్టమ్ ఏంటి యాజ్ ఏ యూజర్గా. ఆ తర్వాత మిత్రులారా, ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ మీరు వాడండి, లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్. మీరు ఫీల్ కాండి ఫస్ట్, రైట్ ఆర్ రాంగా ఇది జడ్జిమెంట్ చేయండి. ఎవరికో వచ్చిన మాటలు నమ్మకండి. మీరు సొంతంగా ఒక వారం రోజులు వాడండి మిత్రులారా. మోసాల ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. ఆ తర్వాత రివార్డ్ పాయింట్స్ రిటర్న్ అవుతున్నాయి. దాని తర్వాత మీకు ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉందండి. 1% సక్సెస్ అయినా 2 కోట్లు మిత్రులారా. లేదండి నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి, 10% సక్సెస్ కాండి, 100% కాండి, ఒక గొప్ప వ్యాపార అవకాశం ఉంది లీగల్గా. ఇంకా ఇంతకంటే ఎక్కువ డబ్బులు కావాలంటే కూడా చెప్పండి, నాకు ఫోన్ చేయండి, నేను గైడ్ చేస్తాను.
మా ప్యానల్ లీడర్స్ ఉన్నారు. ప్రతిరోజు ఉదయం మాతోటి మీరు సజెషన్ తీసుకోండి, కానీ మీ కష్టార్జితాన్ని మీరు నష్టపోకండి. రిస్క్ అండ్ రివార్డును గమనించండి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే కేవలం రూ. 1500 అమెజాన్కు 999 ఇస్తున్నామండి. వాడు ఒక రివార్డ్ పాయింట్ ఇవ్వట్లేదండి, సర్వీసెస్ ఇస్తున్నాడు అంతే. కానీ కంపెనీ 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ తర్వాత మనకు గవర్నమెంట్ 270 జిఎస్టి. అదే కాకుండా తన లాభాల్లో 90% పంచుతున్న విశాల హృదయుడే అభిషేక్ కుమార్ బర్మన్ గారు. నా నెట్వర్క్ జీవితంలో చూడలేదు ఫ్రెండ్స్, నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. నేను ఒకరిని ఇది కాదు నా ఉద్దేశము, రియాలిటీ చెప్తా, నేను రియల్గా మాట్లాడతా. సో మిత్రులారా, సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అనే ఒక యాప్, ఒక చిన్న ప్రయత్నం, అది కూడా మనము 1770 తోటి 178 కోట్లండి. మోసపోకండి మిత్రులారా బయట. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి, ప్రైమ్ మెంబర్షిప్ ఎలా అవుతుంది. కేవలం మీకు జరిగిన పొదుపు, ఎంతమంది ఇంట్లో టీవీలు ఉన్నాయో వాళ్ళంతా మన కస్టమర్సే. ఎంతమంది మొబైల్ ఫోన్స్ ఉన్నాయో వాళ్ళంతా కస్టమర్లే. ఎంతమంది బస్సు ప్రయాణం చేస్తారో కస్టమర్లే. ఎంతమంది గ్రోసరీ ఐటమ్ తీసుకుంటారో కస్టమరే. ఎంతమంది ఇన్సూరెన్స్ చేసుకుంటారో కస్టమరే. ఎవరికి చెప్పాలని అనకండి, అందరికీ చెప్పచ్చు. ఎస్. ఆ తర్వాత సార్ మనకేం లాభం అవుతుంది, నిద్రపోతున్న డబ్బులు వస్తుంది మిత్రులారా. రీపర్చేజ్ ఇన్కమ్, వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. మీ నిద్రపోతున్న డబ్బులు వస్తాయి. ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోయినా మన కుటుంబానికి డబ్బులు వచ్చే విధానం ఉంది మిత్రులారా. అశోక్ సరస్వతి గారు 8 నెలలు పనిచేశాడు, 4 నెలల హాస్పిటలైజేషన్ అయితే ఈరోజు వాళ్ళ ఇంటికి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వెళ్ళిపోతున్నాయి ఎవ్రీ మంత్. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆర్గనైజేషన్ నేను చూడలా. టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, ఇవన్నీ ఏంటండి ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ పైన. ఆ తర్వాత ఈ సంవత్సరంలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి యాడ్ ఆన్ ప్యాక్ వచ్చింది. నెక్స్ట్ షాపీ బైనరీ సంచలనం సృష్టిస్తుంది మిత్రులారా. అర్థం చేసుకున్న వ్యక్తి ఆగడం లేదు. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. అయితే ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఇది ప్రొడక్ట్ బేస్డ్ కదా సార్. కాదండి, ప్రొడక్ట్ డబ్బుల కోసం వాళ్ళు అమ్ముతున్నారు, మన ఆరోగ్యం కోసం కొంటున్నాము, ఖచ్చితంగా కొనాలనే రూలు లేదు మిత్రులారా. దీంట్లో 11 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, అన్ని చూద్దాం మనం. ఆ తర్వాత మర్చెంట్ యాప్ 85% డెవలప్ అయిందండి. ఇది న్యూ స్ట్రాటజీ మిత్రులారా. మనం ఏం చేస్తున్నాం, జనాలకు పొదుపు గురించి ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే, మధ్యతరగతి కంపులో నుంచి బయటికి రావాలనుకుంటే ఒక 2 గంటల సమయం ఇవ్వమంటున్నాం. నేను కూడా ఇస్తున్నా మిత్రులారా. ఉదయం 1 గంట, రాత్రి 1 గంట. సత్యనారాయణ స్వామి కథ ఇంతే, ఏమీ లేదు. కథ చదివితే కట్నం వస్తుంది. ఎస్, కోటీశ్వర్లం అయిపోతాం. మీరు కథ చదవండి, మీరు కోటీశ్వర్లు కండి. నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు మిత్రులారా. అన్లిమిటెడ్గా మనం ఎంత మందికైనా పరిచయం ఇవ్వచ్చు సేవింగ్స్ కోసం. అక్కడ ఆటోమేటిక్ కోర్సులో మనకి ఇన్కమ్ కూడా ఉంది 20%. అందులో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ డెబిట్ అవుతాయి. ఈ డబ్బులు వెంటనే తీసుకోవచ్చు. అదే కాకుండా రెఫరల్ టు రెఫరల్ గ్రోతింగ్ ప్లాన్ అండి. సెకండ్ లెవెల్ 2%, థర్డ్ లెవెల్ 3%, 10th లెవెల్కు 10% మిత్రులారా ఇన్స్టెంట్గా వస్తుంది. ఇందులో నుంచి 5% టీడీఎస్, 10% అడ్మిన్ ఛార్జెస్ డెబిట్ అవుతాయి మిత్రులారా. ఆ తర్వాత ఎంత క్లారిటీ ఉంది చూడండి. 74% ఇవి డబ్బులు ఎక్కడివండి? నెక్స్ట్ మనీ ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు ఇవి. తన డబ్బులు 999 అమెజాన్ లాగా మిత్రులారా. దాంట్లో నుంచి వాళ్ళకి రివార్డ్ పాయింట్లు ఇచ్చేస్తుంది. మనకు 74%, ఈచ్ 1 టీచ్ 5. మీరు 5 మందిని తేండి, ఆ 5 మందికి మీరు హెల్ప్ చేయండి. నేను అదే పని చేస్తున్నా మిత్రులారా లాస్ట్ 2 years. మా సీనియర్ నాకు ఒక్కటే చెప్పాడు, 1% సక్సెస్ అయినా కూడా 2 కోట్లు వస్తాయి మిత్రులారా. నేను 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకొని పనిచేస్తున్నా. నేను ప్రాక్టికల్గా మీకు లైవ్లో ఇప్పుడు ఎండింగ్లో చూపిస్తాను. కానీ 178 కోట్లు. కొంతమంది రిస్క్ రివార్డ్స్ ఆలోచన చేయట్లేదు. ఒక 1770 రూపాయలతోటి 178 కోట్లు, వేలు, లక్షలు ఎలా కడుతున్నారు ఫ్రెండ్స్ మీరు? ఎలా మీకు డబ్బులు ఎలా జనాలు మోసం చేస్తా ఉన్నారు అర్థం చేసుకోండి. నష్టపోకండి.
నష్టపోవడం చాలా ఈజీ, సంపాదించడం చాలా కష్టం మిత్రులారా. తస్మాత్ జాగ్రత్త. ఇంతకంటే ఎక్కువ డబ్బులు కావాలంటే నన్ను సంప్రదించండి. డెఫినెట్గా మా ప్యానల్ లీడర్స్ ఉదయం టైం అడగండి. డెఫినెట్గా మీకు వాళ్ళు గైడ్ చేస్తారు, గైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పిన మార్గంలో మీరు వినండి. పని చేయకపోతే డబ్బులు వస్తాయని ఎవరైనా చెప్తే నమ్మకండి మిత్రులారా. అది వినడానికి ఇంపుగా ఉంటుంది కానీ నష్టపోవడం తథ్యం. ఆ తర్వాత మిత్రులారా, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. ₹1,00,00,000 అప్పున్నా మీరు బాధపడకండి. నెక్స్ట్ మనీ మన చెంతన ఉంటే చింతలేలా. నెక్స్ట్ మనీ జపం చేయండి. ఆ తర్వాత మిత్రులారా, సిస్టమ్ తయారు చేయండి. నేను పని చేస్తా ఉన్నా 24 నెలల్లో దాదాపుగా 70,000 దాటిపోయారండి. వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ముందు లైవ్ ఎగ్జాంపుల్గా నేనున్నా మిత్రులారా. 1,00,000 మంది టీం తయారు చేయొచ్చు. నా గొప్పతనం అంటే కాదండి, కంపెనీ గొప్పతనం మిత్రులారా. నా గొప్పతనం అయితే ప్రతి కంపెనీలో రావాలి కదా. కాదు, నా గొప్పతనం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు 1,00,000 టీం తయారైందండి. వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటున్నారు. వోడాఫోన్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేస్తూ 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానం ఫ్రెండ్స్. ఎస్, ఎక్కడికి మిస్ అయిపోయింది. ఓకే, ఎస్, 10 లెవెల్స్కు పంచే విధానం ఫ్రెండ్స్. 20,000 రూపీస్ నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం. ప్యాసివ్ ఇన్కమ్, రియల్ ప్యాసివ్ ఇన్కమ్. అదే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్ ద్వారా కూడా మన క్యాష్ బ్యాక్ వస్తుంది. రియల్ ప్యాసివ్ ఇన్కమ్. 3 to 5 years పనిచేయండి ఫ్రెండ్స్. ఈజీ చైర్లో రిలాక్స్ అయిపోండి. ఇన్కమ్ అనేది వరదలాగా వస్తుంది. ఆ తర్వాత రాయల్టీ ఉందండి. రాత్రికి సిల్వర్ అయితే ₹15, గోల్డ్ అయితే 30, డైమండ్ 45, 6% అండి. లీడర్షిప్ రాయల్టీ ఉంది ఫ్రెండ్స్. ఈచ్ 5 L5. వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. ఫర్ స్పెషల్ న్యూస్, గుడ్ న్యూస్ ఫర్ యూ, మీరు ఎప్పుడు సైన్ అప్ అయినా పర్వాలా 31 అక్టోబర్ వరకు, ఈ నెల 5/25 కనుక మీరు పూర్తి చేయగలిగితే వచ్చే నెలలోనే మీకు గోవా ప్రోగ్రాం ఉంది. 3 రోజులు 2 రాత్రులు అకామిడేషన్, ఫుడ్తో సహా మీకు ఎంజాయ్మెంట్ చేసి రావచ్చు. గొప్ప అవకాశం ఉంది. కేవలం ₹1,770 5 మంది ఫ్రంట్ లైన్లో 5/5లో 25 మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 90 రోజుల్లో 5/25 125 చేస్తే ఫారెన్ టూర్ ఉంది. ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళేది బాధ్యత మనది. కంపెనీ ఖర్చులతోటి వెళ్ళి రావచ్చు మిత్రులారా. ఇంటర్నేషనల్ టూర్. ఆ తర్వాత సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే సిస్టమ్ ఓనర్ అండి, చాలా బాధ్యత ఉంది. ఆ తర్వాత సిల్వర్ 5+9 సిల్వర్ అండి. సిల్వర్ రాయల్టీ రాత్రికి వస్తుంది. సిల్వర్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది. గోల్డ్ రాయల్టీ ఫ్రంట్ లైన్లో 5 మంది సిల్వర్ తెస్తే గోల్డ్ అవుతాము. గోల్డ్ రాయల్టీ రాత్రికి వస్తుంది. గోల్డ్ జీతం నెక్స్ట్ మంత్ వస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఆటో బైనరీ, నెక్స్ట్ షాపీ. ఇది చేయాలనే రూల్ లేదు ఫ్రెండ్స్. మీకు కెపాసిటీ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇది యాడ్ అండ్ ప్యాక్. కానీ ఇది చాలా ఈజీ ఉంది మిత్రులారా. అంతకంటే ఇంకా ఈజీగా ఉంది. మన ఆరోగ్యం మన చేతిలో అన్నమాట. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుకుంటే మన ఆదాయం కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది అనేది నా ఉద్దేశం తప్ప కంపల్సరీగా చెయ్యాలని లేదు మిత్రులారా. ఇందులో కనుక గమనించినట్లయితే ఆటో బైనరీ అనే సిస్టమ్ ఉందండి. ఇప్పటి వరకు జరగల. సీనియర్ నుంచి నాకు ఏదైనా టీము దొరికితే బాగుండు, పవర్ లెగ్ ఇస్తారని అడుగుతారు కూడా. కానీ ఇక్కడ ఎవరిని అడగవలసిన అవసరం లేదు. పవర్ లెగ్ కాదు, రియల్ లెగ్ మీకు ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. వర్కింగ్ లెగ్ ఇక్కడ మీకు వస్తుంది. ఆ వర్కింగ్ లెగ్ ఎలా అంటే సీనియర్కి ఒక 2 మాత్రమే, కానీ ఆయన చేసే యూని లెవెల్లో ఎంతమందిని స్పాన్సర్ చేసినా కూడా రైట్ ఆఫ్ రైట్, లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్.
దీంట్లో మీరు ఇన్కమ్ తీసుకోవాలంటే ప్రొడక్ట్లు అమ్మొద్దండి. బయట నెట్వర్క్ ఇక్కడ తేడా ఏంది చూడండి. బయట నెట్వర్క్లో డబ్బు కోసం ప్రొడక్ట్లు అమ్ముతారండి. కానీ మనం ఇక్కడ ప్రొడక్ట్ అమ్మట్లేదు, మన ఆరోగ్యం కోసమో మనం ప్రొడక్ట్ తీసుకుంటున్నాం. ఇన్కమ్ కావాలనుకుంటే 200 బీవీ ఉందండి, అంటే 1000 రూపాయలు సుమారుగా. 11 రకాల ఇన్కమ్స్ కు కూడా 200 బీవీ మొట్టమొదటిసారి నెట్వర్క్ లో జరిగింది. దాని తర్వాత ఈ ప్రొడక్ట్స్ బయట లభ్యము అయ్యేటివే. 3.5 సంవత్సరాల నుంచి బయట దొరుకుతున్న ప్రొడక్టు నెట్వర్క్ లో మొట్టమొదటిసారి జరిగింది. మీరు ఏ కంపెనీ నన్ను అడగండి, మీ ప్రొడక్ట్ బయట దొరుకుతుందా అని అడగండి, ఓపెన్ గా చెప్తారు వాళ్ళు దొరకదు అని. మా దగ్గరనే ఈ కిట్టు దొరుకుతుంది అంటే అల్లనే మోసం ఉంది. మీరు అర్థం చేసుకోండి మిత్రులారా, మాయ మాటలకు మోసపోకండి, రియాలిటీలో బ్రతకండి. ఆ తర్వాత ఇండియన్ రేట్స్, ఇంపోర్టెడ్ స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్, WHO, ISO, IFS, మొత్తం ఎన్ని రకాల హలాల్ సర్టిఫికెట్స్ ఎన్నైతే కావాలో అన్ని పారామీటర్స్ ఉన్నాయి మిత్రులారా. లేబుల్ చెక్ చేయండి, ఇండియాలోనే ఈ లేబుల్ లేదు. ఇది ఎవరి కంపెనీ అండి? నెక్స్ట్ మనీ కంపెనీది. ఇది గోయంగ్ అనే ప్రోడక్ట్ నెక్స్ట్ మనీ కంపెనీది, మన కంపెనీది, మనం కొనుక్కున్నాం ఆల్రెడీ మిత్రులారా. దాని తర్వాత మనం ఏదైతే రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో ఆ రివార్డ్ పాయింట్స్ కూడా ఇక్కడ 10% డిస్కౌంట్ అవుతుంది. ఉదాహరణకు మీరు 1000 రూపాయల ప్రోడక్ట్ కొంటే మీకు 500 డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఆ డిస్కౌంట్ పాయింట్స్ నెక్స్ట్ టైం మళ్ళీ 10% మనకు అడ్జస్ట్ అవుతుంది. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ క్రియేటెడ్ బై ద అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ మీకు సీనియర్ నుంచి వచ్చిన టీం కూడా మీరు చేసే టీంకు కంపేర్ చేస్తూ టాలీ చేస్తూ 12% ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 10% ఇచ్చారు మార్కెట్లో, మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. చేయాలని కంపల్సరీ లేదండి, కానీ చేస్తే బాగుంటుందని నా సజెషనే తప్ప మీరు ఆ మార్గంలోనే చేయొచ్చు, ఏ మార్గంలోనైనా చేయొచ్చు. మిత్రులారా, సింగిల్ లెగ్ రాయల్టీ అండి, వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. ఇప్పటి వరకు చరిత్రలో పవర్ లెగ్ మీద, సింగిల్ లెగ్ మీద డబ్బులు వచ్చే విధానం ఇక్కడే ఉంది. 12% పర్ మంత్ 30 lakhs ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి ఇది రెండో మార్గం అండి. ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఒకటి ఉంది, నెక్స్ట్ షాపీ అనేది ఒకటి ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనకు 200 బీవీ ఏదైతే తీసుకుంటామో దానికి 30 టైమ్స్ క్యాపింగ్ అవుతా ఉంది. ఇది ఇంక్రీజ్ అవుతూ అక్యుములేట్ అవుతూ 30 lakhs రూపీస్ పర్ మంత్. మిత్రులారా, పర్ఫార్మెన్స్ బోనస్ చూడండి, ఇది ఒక్క ర్యాంకు చూడండి, మీరు ఈ ఒక్క పని చేయండి, మీరు అన్ని ఇన్కమ్లు వస్తాయి. 1 shot 23 birds, ఒక్క దెబ్బకి 23 పిట్టెలు అంటారు, అన్ని ఇన్కమ్లు వస్తాయి. ఏంటి? జనరేషన్ ప్లాన్ ఇది, బైనరీ ప్లాన్ కాదు, యూనిలెవెల్ ప్లాన్ ఇది, జనరేషన్ ప్లాన్ ఇది మిత్రులారా. ఫస్ట్ జనరేషన్ 2%, 10th జనరేషన్ 2%, మిగతా అన్ని 1%. మిత్రులారా, కేవలం మీరు అర్థం చేసుకోండి, మోసపోకండి. కేవలము ఒక 5 మందిని సైన్ అప్ చేయించండి. ఒక రోజులో చేస్తారా, వారం రోజుల్లో చేస్తారా, మీ ఇష్టం. నేను మీకు చెప్తున్నా, నెలలో చేయించండి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఫాస్ట్ వర్క్ ఫాస్ట్ ఇన్కమ్, స్లో వర్క్ స్లో ఇన్కమ్, నో వర్క్ నో ఇన్కమ్. కానీ మీరు 1,00,000 రూపాయలు కట్టండి, 50,000 కట్టండి, మీకు కోట్లు వస్తాయంటే మోసపోకండి. రావు 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 మిత్రులారా. నెలకు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ కొనమనండి, ఆరోగ్యాన్ని కాపాడుకోమనండి. రిస్క్ ఓన్లీ 1000 రూపీస్, మంత్లీ 1000 రూపీస్, పర్ యానం 12,000 రూపీస్. రిస్క్ తక్కువ ఉంది, రివార్డ్ ఎక్కువ ఉంది. ఒక్కసారి చూడండి మిత్రులారా, ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టండి, క్వాలిటీ ప్రోడక్ట్ మీకు వస్తుంది. ఈచ్ వన్ టీచ్ 5 పని చేయండి. డబ్బులు పెడితే ఎవడో డబ్బులు ఇవ్వడు మనకు. 10 నెలలలో ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. 11వ నెలలో మళ్ళీ అందరు కొంటారు, ఎందుకంటే 12 నెలలుగా 4,38,85,320. 12వ నెలలో మళ్ళీ 4 కోట్లు. చాలదా మిత్రులారా? చాలకపోతే మీరు ఉదయం 6:55కు రండి, మా ప్యానల్ లీడర్స్ మీకు చెప్తారు, మీకు ఇంకా రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఎలా వస్తుంది. మీరు ఎక్కడనన్నా నష్టపోతే అది మీ సొంత ప్రాబ్లమే తప్ప మా ప్రాబ్లం కాదు. మేము రెడీగా ఉన్నాము, మా ప్యానల్ లీడర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకొని రెడీగా ఉన్నారు మీకు గైడ్ చేయడానికి. మై డియర్ ఫ్రెండ్స్,
లీడర్షిప్ రాయల్టీ 5 generations, లీడర్స్ గోల్డ్ రాయల్టీ 3% కంపెనీ టర్నోవర్, డైమండ్ రాయల్టీ కంపెనీ టర్నోవర్ 2%, క్రౌన్ డైమండ్ 1.5%, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ మనీలో. కానీ మిత్రులారా, అన్ని ఉంటే ఏం లాభం, అల్లున్న నోట్లో శనని. మన దగ్గర నెత్తిపైన శనిదేవుడు కూర్చుంటే మనం ఏం చేస్తాం? సో మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. మీ రిస్క్ ఏంది, మీ రివార్డ్ ఏంది కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ మనీలో నో రిస్క్, ఓన్లీ రివార్డ్ ఉంది. కోటాను కోట్ల రూపాయలు సంపాదించే గొప్ప అవకాశం ఉంది. వాట్ యూ టు డూ? నేను ఏం చేయాలి సార్ అంటే, నేను మీకు ఒకటే చెప్తా, ఏం చేయకండి, ఏమీ చేయకండి. ఫస్ట్ మీరు సబ్జెక్టు తెలుసుకోండి. చీమకేమైనా హాని ఉందా ఫస్ట్ మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే వారం రోజులు మీరు ఎడ్యుకేషన్ తీసుకోండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత లిస్ట్ తయారు చేయండి ఫ్రెండ్స్. వాళ్ళని ఇన్వైట్ చేయండి. నైట్ 9 o'clock నేను ప్లాన్ చెప్తాను, మీరు క్లోజ్ చేయండి. కలిసి మనం పని చేద్దాం. నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడండి మార్గంలో. మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు ఫ్రెండ్స్. కానీ మీరు ఫెయిల్ కావాలనుకుంటే నేనేం చేయలేను. కలిసి మనం పని చేద్దాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం. సో ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను స్టార్టింగ్లోనే ఇన్కమ్. మిత్రులారా చూడండి, ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా, మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. రేపు మార్నింగ్ సెషన్ మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఎవరు ఇన్కమ్ కావాలనుకుంటే నా ప్యానల్ లీడర్స్ అందరు కూడా వాళ్ళ ఇన్కమ్ లైవ్లో షో చేస్తారు. ఏదైనా మీరు మాట్లాడవచ్చు. రేపు మొత్తం సీనియర్స్ ఎక్స్పీరియన్స్ రోజు రేపు, కాబట్టి డోంట్ మిస్ టుమారోస్ ఎడ్యుకేషన్. మిత్రులారా చూడండి, నేను వచ్చినప్పుడు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ సైన్ అప్, ఆఫర్ సైన్ టైఅప్. రెండో స్టెప్ ప్రైమ్ మెంబర్షిప్. మా సీనియర్ నాకు చెప్పింది, నాకు నచ్చింది. ఎందుకంటే నేను ఎలాగో రీఛార్జ్ చేసుకుంటున్నా. నాకు మా ఇంట్లో టీవీ ఉంది, 1-2 టీవీలు ఉన్నాయి. నా చేతిలో ఒక 6 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 6 మొబైల్ ఫోన్స్ రీఛార్జ్లు చేసుకుంటాం. కాబట్టి నేను ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా. కానీ సీనియర్కు డబ్బులు ఇవ్వలేదండి. సీనియర్కు డబ్బులు ఇవ్వలేదు, కంపెనీకి డబ్బులు ఇచ్చాను. కంపెనీ ఇన్వాయిస్ ఇచ్చింది. 3వ తారీఖు అక్టోబర్ 2019, రేపటికి నాకు 2 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. 3వ సంవత్సరంలోకి నేను అడుగుపెడతాను. రేపు నా నెక్స్ట్ మనీ బర్త్డే. అయితే ఫ్రెండ్స్, 1500 రూపాయలు కంపెనీకి ఇచ్చాను, 270 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 1770. దిస్ ఈజ్ ఇన్వాయిస్, స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత మా సీనియర్ నాకు చెప్పిందే మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. 1% సక్సెస్ అవుతే 2 కోట్లు వస్తాయి అన్నాడు. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మేము గతంలో కంపెనీ పనిచేసాము, 7 సంవత్సరాలకి 7 లక్షలు వస్తుందంటే పనిచేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే 2 కోట్లు అంటారు కదా అని చెప్పి నేను ప్రయత్నం స్టార్ట్ చేశా. ఆ చార్టే 5, 25, 125, 625. నాతోటి పనిచేసిన మిత్రులు కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. అయితే నేను ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నా ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫ్రంట్ లైన్ అన్నప్పుడు నేను ఇప్పుడు మీటింగ్ చెప్తూనే మీకు కొంతమంది గుర్తొస్తారు. వీళ్ళని ఎట్లనన్నా చెప్పేసేయాలి అనుకుంటారు. కానీ మీకు నచ్చింది, దట్ ఈస్ కరెక్ట్. వాళ్ళకి నచ్చాలి కదా. లవ్ అనేది 2 సైడ్లు ఉండాలి కదా, 1 సైడ్ లవ్ ఉండకూడదు కదా. అది యాసిడ్ లవ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ కూడా అలానే అవుతుంది. మీరు అనుకున్న వాళ్ళు ఎవరు రాకపోయినా మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి. మీకు ముందే చెప్పా, ఆశ ఉండాలా, నిరుత్సాహం ఉండొద్దు, నిరాశ ఉండొద్దు. మీరు నిరాశ చెందొద్దు ఫ్రెండ్స్. దురాశ ఉండొద్దు, అత్యాశ ఉండొద్దు. అయితే వాళ్ళు రాలా, నేను పని చేశా. 56 మంది అండి. నా ఉద్దేశం ఏంది, ప్రైమ్ మెంబర్ అంతే చెప్తున్నా సార్. 1770 తోటి మనం ఏం వ్యాపారం చేయలేము. 30 మంది వచ్చారు ఫ్రెండ్స్. అయితే ఇక నా ఫ్రంట్ లైన్కు నేను పనిచేస్తున్నా. ఇదే నాకు ముఖ్యం. నా ఫ్రంట్ లైన్, నన్ను నమ్మొచ్చిన వాళ్ళు, నా చేయి పట్టుకున్న వాళ్ళే ముఖ్యం. వాళ్ళ చేయిని వాళ్ళకి అన్యాయం చేయొద్దు ఫ్రెండ్స్. అందుకే మీకు చెప్పా, మీరు నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకోండి. కానీ ఒకసారి నిర్ణయం అయినాక మాత్రము మాట తప్పొద్దు, మడి మీద ఇప్పొద్దు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ క్షణం వరకు 70,992, నా బర్త్డేకు 71,000కి వెళ్ళిపోతారు. రేపు నా బర్త్డే, 2 సంవత్సరాలు పూర్తవుతుంది, 3వ సంవత్సరం బర్త్డే. సో ఫ్రెండ్స్, మరి 1% అన్నారు కదండి. ఎస్, నేను అదే రోజు 2019, 2024 అంటే 5 సంవత్సరాలు ప్లాన్ చేసుకున్నా. ఎందుకంటే నేను లేబర్ కాదు.
లేబర్కి పేషెన్సీ ఒకటే రోజు ఉంటుంది, ఎంప్లాయీకి పేషెన్సీ 30 రోజులు ఉంటుంది. నేను లేబరు కాదు, ఎంప్లాయీ కాదు, నేను బిజినెస్ మ్యాన్, టైకూన్ నెక్స్ట్ టైకూన్ నేను. సో మిత్రులారా, 5 సంవత్సరాల్లో 2 కోట్లు కొట్టాలి, కొడితే కొట్టాలి 6 కొట్టాలి అన్నట్లు అది ఉద్దేశం. కానీ ఫ్యాక్ట్ ఏం జరిగింది చూడండి. 5 అంటే 30, 6 నెలలు అయిపోయింది కదా, 6 నెలలు 25 అంటే 97 అయిపోయింది కదా. ఈ డబ్బులు వచ్చారా లేదో కూడా చూపిస్తా. 125 అంటే 196 అయిపోయిందిగా. 1% కాదు, 100%. అయితే ఇప్పుడు ఎంత కావాలండి? 625 కావాలి కదా రేపటికి, కాలే కదా, 50% దాటింది. ఎందుకు? 100% దాటాలి. ఏప్రిల్ నుంచి నేను పని చేస్తలేను, ఇది నేను మొత్తం నెక్స్ట్ షాపింగ్ మీద ప్లాన్ చేస్తున్నా. మై డియర్ ఫ్రెండ్స్, 2024 వరకు నేను 178 కోట్లు తీసుకోబోతున్నా. ఎస్, మీకు ఇప్పిస్తా, రండి కలిసి పనిచేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇన్కమ్ ఏ విధంగా వచ్చింది మీరు చూడండి. ఆ తర్వాత 1770 రూపాయలతోటి నేను రోజు 2 గంటలు, సత్యనారాయణ స్వామి కథ ఇంతే, 90 రోజులు నేను క్లాస్కి వెళ్ళానండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మా సీనియర్ నాకు చెప్పాడనమాట, మీరు ఒక్కసారి కనుక 90 రోజుల క్లాస్ తీసుకుంటే మీరు ఫెయిల్ గారని చెప్పారు. ఎస్, ఈరోజు మిత్రులారా 1770 రూపాయలు కూడా నాకు రిఫండ్ అయిపోయాయి. ఇంతకుముందు మీకు మీ సీనియర్స్ని అడగండి, నా యొక్క టీవీ రీఛార్జ్ చేసింది కూడా నేను రికార్డింగ్ పెట్టడం జరిగింది. నా డబ్బులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. కానీ అక్షరాల చూడండి ఫ్రెండ్స్, 7,46,285 రూపాయలు సంపాదించింది గోరంతా. ఇప్పుడు కొండంత రాబోతుంది మిత్రులారా, కొండంత రాబోతుంది. రాత్రి కోటీశ్వర్లు అవుతారని మిమ్మల్ని మోసం చేస్తారు, మీ చుట్టూ తిరుగుతారు, మీతోటి పెట్టుబడులు పెట్టిస్తారు. మోసపోకండి మిత్రులారా. సంపాదించడానికి ఎంతో కష్టం అవుతుంది, డబ్బు పొడగొట్టుకోవడం చాలా ఈజీ. మై డియర్ ఫ్రెండ్స్, అదే కాకుండా నేను ఇంటి దగ్గర ఉన్న, నాకు ఎక్స్పెండిచర్ ఏముందండి, ఏమీ లేదు. అదే కాకుండా లాక్డౌన్ గురించి చెప్పిన, ఈ కంపెనీకి ఎంత చెప్పినా తక్కువనే మిత్రులారా. మీకు తెలుసు, భారతదేశం మొత్తం కూడా మార్చి 22వ తారీఖు లాక్డౌన్ అయింది. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, దీని గురించి మీరు ఆలోచన చేయండి. నెక్స్ట్ మనీ మన చెంతన ఉంటే చింతలేలా. చూడండి ఫ్రెండ్స్, దాదాపుగా 31వ తారీఖు అక్టోబర్ వరకు వెళ్ళిపోయిందండి 2020. దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్, 3,62,000 మిత్రులారా. లాక్డౌన్ ఇన్కమ్. మనకొచ్చిన ఇన్కమే కాకుండా 10% ఇందులో నుంచి మనము సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకుంది. ఎందుకంటే లాక్డౌన్లో మనం ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించాం. ఆ పూటకు తిండి, రెక్కాడితేనే డొక్కాడని జీవులు ఎంతో మంది ఉన్నారు మన దగ్గర. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులే. మిత్రులారా, 10% మనము సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన సర్టిఫికేట్స్ మీ సీనియర్ దగ్గర ఉంది, చూడవచ్చు. లేదా రేపటి సెషన్లో నన్ను క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు అడగండి, మీకు షో చేస్తా. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ మనీ, సత్యమైన వ్యాపారం. ఆ తర్వాత నేను లేటెస్ట్ మోడల్లో నేను ఎందుకు పని చేస్తున్నానంటే, నా ఆరోగ్యం అయితే నాకు అవసరమే కదా, మీ ఆరోగ్యం కూడా మీకు అవసరం కదా. కాబట్టి నెలకు ఒక 1000 రూపాయలు నేను నా ఆరోగ్యం కోసం నేను ప్రొడక్ట్స్ తీసుకుంటున్నా. దానికోసం నేను కూడా డే 1 నుంచి నేను మీకు చెప్పలే ఫ్రెండ్స్, చూడండి నేను డే 1 నుంచి ప్రోడక్ట్ కొంటున్నా. ఎస్, ఏప్రిల్ మంత్లో స్టార్ట్ అయిందని మీకు చెప్పా. ఏప్రిల్ మంత్ నుంచి నేను ప్రోడక్ట్ తీసుకున్న హోమ్ కేర్ కిట్. చూడండి ఏప్రిల్. ఎందుకు? ఆ రోజు మాకు క్లాసెస్ లేవు, మాకు తెలియదు. తర్వాత మే మంత్లో చూడండి ఫ్రెండ్స్, నేను తెరాబేరీ సిరప్ తీసుకున్నా, యాక్టివ్ లైఫ్ తీసుకున్నా. ఈ తెరాబేరీ సిరప్ కనుక చూసినట్లయితే మార్కెట్లో 2,499 రూపాయలు మిత్రులారా ఎంఆర్పి రేట్. ఇప్పటి వరకు చరిత్రలో జరగలేదు ఇది. బయట ఎక్కువ ధర, మన దగ్గర 999. మళ్ళీ 99 10% రివార్డ్ పాయింట్స్ వస్తాయి, 900. ఒక సెలబ్రిటీలు వాడే ప్రోడక్ట్ మనం వాడుతున్నాము, నేను వాడాను. ఓవర్ వెయిట్ నుంచి నార్మల్ వెయిట్కి వచ్చాను, నన్ను చూశారు ఎంతో మంది కూడా. సో మిత్రులారా, రియల్ ప్రోడక్ట్, జెన్యూన్ ప్రోడక్ట్. అదే కాకుండా ప్రతి నెలలో చూడండి, ఇగో జూన్, ఇగో జూలై, ఇవన్నీ జూనే చూడండి, జూలై 200 BV నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు ఫ్రెండ్స్. నా ఆరోగ్యం కంటే మించింది లేదు. దీని ద్వారా మనకు డబ్బులు పొదుపు అయిపోతుంది, మన రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిపోతున్నాయి, మనం ఆరోగ్యంగా ఉండగలుగుతా ఉన్నాము. ఆరోగ్యమే మహాభాగ్యము.
12 నెలలలో 12,000 గనక మీరు రిస్క్ ఉంటే రివార్డు 4 కోట్ల రూపాయలు పర్ మంత్ ఉంది. ఇలాంటి రిస్క్ తీసుకోండి మీరు. మై డియర్ ఫ్రెండ్స్, క్రిప్టో కరెన్సీలని, రియల్ ఎస్టేట్లని, వేరే దాంట్లలో డబ్బులు పెట్టి మోసపోవద్దు మీరు అని ఒక వెల్ విషర్గా నేను మీకు అడ్వైజ్ చేస్తున్నా తప్ప నెక్స్ట్ మనీ చేయమని కాదు మిత్రులు. సో ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, రేపు ఉదయం మళ్ళీ మనము 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కలుసుకుందాం. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది, సీనియర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రేపటి ఎడ్యుకేషన్ సండే స్పెషల్ అన్నమాట. కాబట్టి ఎంతో మంది అనుభవాలు ఈ గ్యారెంటెడ్ సక్సెస్ టీంలో వాళ్ళ ప్రయాణం ఎలా జరిగింది, వాళ్ళు ఏం సాధించారు, ఇవన్నీ కూడా వాళ్ళు లైవ్లో చూపిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ అనే కంపెనీలో గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ అనేది మన బ్రాండ్ అన్నమాట. మన టీంలో ఫెయిల్ అవుతందుకు కుదరదు. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు ఉదయం మళ్ళీ మనము 6:55 క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.